హాయ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ప్రెజెంట్ మా ఊరిలో ఉన్నాను అనమాట. వీడియో తీయలేకపోయినా జర్నీలో తెలిసింది కదా, పిల్లలతో తలకాయ నొప్పి. నేను ఒక్కదాన్ని ఇద్దరిని వేసుకొని వచ్చేసిన అనమాట. దానికోసమనే వీడియో తీయాలి. అయితే మార్కాపురంకి ఎందుకు వచ్చినాను అంటే, మార్కాపురం తిరునాళ్ళు ఉంది కదా పండగ. మా అత్త వాళ్ళు ఇదే పండగ అనమాట చేసేది ఇంట్లో. దానికోసమని అయితే మార్కాపురంకి అయితే వచ్చేసినాం మా ఇంటికి. ఒక రోజంతా పట్టింది నాకు ఇంట్లో పని చేయడానికి, అంత పని ఉన్నదనమాట. ఇంకా ఈరోజు పొద్దున్నే లేసి ఇంకా పిల్లలకు స్నానం చేపించి ఇంటి పని చేసి ఇంటి ముంగలంతా కల్లాపు చల్లిన, ఇదంతా పొడలు పొడలు వచ్చింది. ఏమో ఇంకా అట వచ్చిన కాడికి అట చేసిన. ఇంకా తర్వాత రెడీ అవుతున్నా మా అత్త వాళ్ళ ఇంటికి పోనీకి. ఇంకా అన్నీ పూజ అనమాట. ఇంకా వాళ్ళు చేస్తుంటారు కదా, మనం నిలబడుకొని చూడడం తప్ప ఏం చేయలేము. ఓకేనా. ఇంకా దానికోసం అని అయితే ఇట్లా శారీ అయితే కట్టుకున్నా. కొద్దిసేపు ఉంచుకున్నా, నాకు ఎక్కువసేపు ఉంచుకోబుద్ధి కాలేదు. ఎందుకంటే నాకు చాలా ఇరిటేట్. ఎంత ఎండలు ఉన్నాయంటే అంత ఎండలు ఉన్నాయి, అసలు భరించలేనంత ఎండలు. గాలి ఆడక నిజంగా చిన్న టార్చర్ కాదు. దానికోసం అని అయితే ఇప్పేసి మళ్ళీ డ్రెస్ అయితే వేసుకున్నా. అయితే ఇంకా ఆడికి పోతుంగానే మా అత్త ఉండి, లేదు ఆడ కూడా పూజ చేయాలి అది ఇది అని అంటే, ఇంకా సరేలే అని, వాళ్ళది పద్ధతి ఎందుకు కాదనాల అని ఇంకా అన్నీ రెడీ అయితే చేస్తున్నా. మా సిస్టర్ వచ్చి అయితే పూజ చేస్తుంది, నేనైతే క్లీన్ చేసి ఇస్తా అని చెప్పిన. ఏముందిలే అని క్లీన్ అయితే చేసిస్తున్నా. దానికి పసుపు అంటే పసుపు పూస్తున్నా అనమాట. ప్లీజ్ ఎవరి తప్పుగా అనుకోకండి, ఏంది క్రిస్టియన్ అయ్యండి మళ్ళా ఇలాంటివన్నీ చేస్తుంటారని. ఎవరి నమ్మకం వాళ్ళది ఉంటుంది, అంతే అనమాట. ఎవరి నమ్మకం వాళ్ళది ఉంటుంది, నా నమ్మకం నాది. ఓకేనా. తప్పుగా అయితే అనుకోకండి. అయితే పూజ అయితే మా సిస్టర్ అయితే వచ్చి చేస్తుంది అనమాట. ఇట్లా రెడీ అయితే చేసి పెడుతున్నా. రెడీ చేసిన తర్వాత బెల్లం అన్నం చేసిండ్రు కానీ తేలేదనమాట, మర్చిపోయినా. దానికోసమే తేలే. ఇంకా ఇవన్నీ ఎడబెట్టామంటే ఒకటి పెడుతున్నా అనమాట. అంటే నన్ను చర్చికి పోవడానికి వాళ్ళు ఏమన్నారు, ఇంకా నేనైతే అన్నీ మానేసిన్నా. అయితే ఇంకా ఈరోజు చేయమంటే ఇంకా మా సిస్టర్ తోటి అయితే